హలో గైస్, మనకి ఈరోజు వచ్చేసి మోటోరోలా వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు చాలా మంచి మొబైల్ కదా. మనకి ఈ బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఇలాంటి ఫీచర్స్తో ఏ మొబైల్ రాలేదు మనకు ఈ బడ్జెట్లో వచ్చేసి. ఇది వచ్చేసి మోటోరోలా G54 5G కదా మనకు. ఇది ఈరోజు ఇండియాలో లాంచ్ అయింది. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకు చాలా బాగున్నాయి కదా. మనకు ఎక్సలెంట్ ఫీచర్స్ అనేది ఉన్నది. దాంతోపాటు ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్గా మనకు బెస్ట్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేసింది కదా మనకు. అవునా, నిజమా? ఈరోజు ఈ వీడియోలో ఈ మోటోరోలాకు సంబంధించిన మోటో G54 5Gకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఇది మన ఫస్ట్ సేల్ ఎప్పుడు వస్తుంది అనేది కంప్లీట్గా ఈ మోటో G54కి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాభ చూడండి. అంతేకాక కొత్త వాళ్ళ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాన్ పెట్టండి సార్ ధనంజన్ గారు. వేసి ఇప్పుడు మనం ఈ మోటోరోలాకు సంబంధించిన మోటో G54 ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు మెయిన్ డిస్ప్లే వచ్చేసి ఇది 6.5 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్ ప్లస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది మనకి. ఇది మనకు ఎల్సీడీ డిస్ప్లే అనేది ఆండ్రాయిడ్ అయితే కాదు. మనకి ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ప్లస్ 6.5 ఇంచెస్ ఉంటుంది మనకు. ఓవరాల్ డిస్ప్లే క్లారిటీ అండ్ సైజ్ వచ్చేసి మనకు బాగానే ఉంటుంది కదా ఈ బడ్జెట్లో. మనకి ఎల్సీడీ ఇచ్చింది, ఇది ఆండ్రాయిడ్ అంటే ఇంకా బాగుంటుంది. మనకి ఎల్సీడీ అయినా కూడా మనకు రిఫ్రెష్ రేట్ 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చినారు. ఓవరాల్ డిస్ప్లే వచ్చేసి బాగానే ఉంది కదా దీంట్లోన. నెక్స్ట్ అయితే మనకు దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి కెమెరా వేసేది. దీంట్లో వచ్చేసి మనకు 50 MP OS కెమెరాతో వస్తుంది మనకు. ఈ బడ్జెట్లో ఇదే మనకు ఫస్ట్ మొబైల్ OS సపోర్ట్తో ఉన్న కెమెరా. మనకి యాక్చువల్గా వేసి మనకు OS సపోర్ట్ అనేది 19,000 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఇది వచ్చేసి వేసి మనకు చీపెస్ట్ OS కెమెరా ఉన్న మొబైల్ మనకి. ఇది 50 MP OS కెమెరాతో వస్తుంది మనకు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా. మనకి ఈ OS వల్ల యూజ్ ఏంటంటే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి కదా మనకు. మనకి ఈ OS ఉండడం వల్ల మీరు ఏదైనా రన్నింగ్లో వీడియో తీస్తున్నా కానీ మనకి మెయిన్గా వచ్చేసి వీడియో తీసేటప్పుడు మనకు చాలా యూజ్ అవుతుంది మనకు. వీడియో అనేది ఎక్కువ షేప్ ఉండదు, మనకు స్టేబుల్గా వస్తుంది ఫుటేజ్. 8 MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది మనకు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరా ప్లస్ 8 MP అల్ట్రావైడ్ వస్తుంది మనకు. ఫ్రంట్ వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. దీంట్లో కెమెరా వచ్చేసి చాలా బాగుంది కదా మనకు. అది కూడా ఈ బడ్జెట్లో మనకు OS కెమెరా అనేది చాలా మంచి ఫీచర్ మనకు. ఇదే మనకి చీపెస్ట్ OS కెమెరా ఉన్న మొబైల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ కెమెరా పరంగా వచ్చేసి చాలా బాగుంది కదా ఇది. నెక్స్ట్గా దీంట్లో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడితే, ఇది కూడా గైస్ మనకి ఈ బడ్జెట్లో మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 120,000 రూపీస్లో ది బెస్ట్ ప్రాసెసర్ కదా ఇది కూడా. ఇది వచ్చేసి MOTOROLA Dimensity 7020 ప్రాసెసర్ మనకి. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కదా మనకు. మ్యాక్సిమం ఈ బడ్జెట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 695 అనేది చాలా బ్రాండ్స్ అనేది యూజ్ చేస్తుంది. మనకి ఇది వచ్చేసి దానికన్నా ఇంకా బెటర్ ప్రాసెసర్ కదా ఇది. MOTOROLA Dimensity 7020 5G ప్రాసెసర్ ఇది. మనకు 695తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇది. పర్ఫార్మెన్స్ పరంగా కానీ మనకి ఏదైనా కానీ ఈ ప్రాసెసర్ అనేది కొద్దిగా స్పీడ్ ఉంటుంది ఇది. ఈ బడ్జెట్లో కూడా ఇది ఒక మంచి ప్రాసెసర్ కదా మనకు. 20,000 రూపీస్లో ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది MOTOROLA Dimensity 7020. నెక్స్ట్ గైస్ మనం దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే, దీంట్లో గైస్ మనకు 6000 mAh బ్యాటరీ వస్తుంది మనకు. యాక్చువల్గా ఈ బడ్జెట్లో మనకు 5000 mAh బ్యాటరీస్ ఉంటాయి వేరే కంపెనీస్. ఇది ఏకంగా మనకు 6000 mAh బ్యాటరీ వస్తుంది కదా మనకు. చాలా మంచి బ్యాటరీ అని చెప్పొచ్చు మనకు. ఓవరాల్ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంది మనకు వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. దాంతోపాటు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చినారు కదా మనకు. 33 వాట్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది మనకు. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చినారు ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చినారు కదా మనకు. ఇది కూడా మనకు చాలా మంచి ఫీచర్. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మనకు మొబైల్కి వచ్చేసి బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్. మనకి బ్యాటరీ ఎంత బాగుంటే మీరు మొబైల్ అయినా అంతసేపు రన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది కదా మనకు. 6000 mAh అంటే మనకు ఈజీగా ఒక ఫుల్ డే ఎంత వాడినా కూడా మనకు ఒక రోజు మొత్తం వస్తుంది ఇది బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ చాలా బాగుంది దీంట్లోన. నెక్స్ట్ కేసు మనకు దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకు డబల్ స్పీకర్స్ వస్తుంది మనకు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది మనకు. సౌండ్ పరంగా కానీ చాలా బాగుంటుంది ఇది. దీంట్లో కలిసి మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది మనకు. డాల్బీ అట్మాస్ ప్లస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది మనకు. ఓవరాల్ ఆడియో డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా బాగుంటుంది మనకు. డబల్ స్పీకర్స్ ఉండడం వల్ల మనకి సౌండ్ అవుట్పుట్ మూవీ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇది డాల్బీ అట్మాస్ కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా హెడ్ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కానీ మీకు డాల్బీ అట్మాస్ ఉన్న ఆడియో వచ్చేసి మనకు చాలా బాగుంటుంది మనకి ఇది. ఓవరాల్ మనకు ఆడియో డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా బాగుంది కదా ఇది. నెక్స్ట్గా దీంట్లో మనకు IP52 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది మనకు. మనకి ఏదైనా చినుకులు పడినా కానీ నీళ్ళలో జల్లి పడినా కానీ మనకి తొందరగా అనేది ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. మామూలు వాన పడినప్పుడు కానీ చినుకులు ఏదైనా చిన్న చినుకులు పడినా కూడా మనకి ఈ మొబైల్ అనేది సర్వైవ్ కాగలదు. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో.
దీంట్లో వచ్చేసి ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది మనకు, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్తో వస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్ కూడా మనకు స్లిమ్గా ఉంటుంది కదా మనకు, స్లిమ్ అండ్ క్లాసిక్ డిజైన్తో వస్తుంది మనకు. దీంట్లో కలిసి మనకు కలర్స్ వచ్చేసి మొత్తం 3 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి గ్రీన్, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి డార్క్ బ్లూ. మనకు మొత్తం 3 కలర్స్ వస్తాయి. మనకి మెయిన్ దీంట్లో వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ చాలా బాగుంటాయి. మనకు చూస్ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలనేది. దీంట్లో మెయిన్ కలర్ వచ్చేసి గ్రీన్, బ్లూ, అవి రెండు వచ్చేసి చాలా బాగుంటాయి కలర్స్. మనకి డిజైన్ పరంగా వచ్చేసి చాలా బాగుంటుంది కదా మనకు, సింపుల్గా ఉంటుంది, క్లాసిక్ ఉంటుంది మనకి. ఇది కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనికి ఓవరాల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఈ బడ్జెట్లో కలిసి మనకు ది బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి మనకు. మిగతా బ్రాండ్స్తో పోలిసి ఏ బ్రాండ్స్లో లేవన్నమాట ఇంత మంచి ఫీచర్స్. ఓన్లీ తక్కువ మొబైల్లోనే అన్ని ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు. మనకి ఓఎస్ కెమెరా కానీ, మంచి ప్రాసెసర్ కానీ, 6000 mAh బ్యాటరీ కానీ, టాప్ ఫీచర్స్ ఉన్నాయి కదా దీంట్లోన. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే కదా మనకు చాలా మంచి ప్రైజింగ్ అనేది లాంచ్ చేసింది. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కలిసి ఇది. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది 8GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది మనకు. స్టార్టింగ్ ప్రైస్ ఇది. స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి మనకు 8GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 16,000 రూపాయలు పెట్టినారు మనకు, 15,999 మనకు. ఈ బడ్జెట్కి ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకు. అండర్ 16,000 రూపీస్లో ది టోప్ మొబైల్ కదా మనకి. ఇది మనకి జస్ట్ 16,000కే 8GB ర్యామ్ 128 ప్లస్ ఇన్ని ఫీచర్స్తో వస్తుంది మనకు. ఇది వచ్చేసి చాలా మంచి మొబైల్ ఇది. మీరు ఒకవేళ 20,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ కొందాం ఇచ్చినట్లయితే ఈ మొబైల్ అనేది మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇది నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి వేసి మనకు ఇది ఈ బడ్జెట్లో ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది ఏకంగా వేసి మనకు 12GB ర్యామ్తో వస్తుంది మనకి. ఇది 12GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 19,000 రూపాయలు వేసి మనకు. ఏకంగా వచ్చి ఇదే వేసి మనకు ఫస్ట్ మొబైల్ మనకు 20,000 రూపీస్లో ఫస్ట్ మొబైల్ ఇదే మనకు. 12GB ర్యామ్తో వస్తున్న మొబైల్, 12GB ర్యామ్ 256 వచ్చేసి మనకు కేవలం 19,000 రూపాయలకి వస్తుంది మీకు. ఈ మొబైల్ వచ్చేసి ది బెస్ట్ ఉంటుంది మీకు. ర్యామ్ ఎక్కువ ఇస్తుంది, ఫీచర్స్ కూడా తోపు ఉన్నాయి మనకు. ఇవి రెండు వేరియంట్స్ వచ్చేసి మనకు అవైలబిలిటీ ఉన్నాయి మనకు. 8GB ర్యామ్ 128 ప్లస్ 12GB ర్యామ్ 256. మనకి 8GB ర్యామ్ వచ్చేసి 16,000, 12GB ర్యామ్ వచ్చేసి మనకు 19,000 కేసు మనకు. ఇది వచ్చేసి ఈ బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. కెమెరా కానీ, ప్రాసెసర్ కానీ, మనకు బ్యాటరీ బ్యాకప్ కానీ అన్ని ఫీచర్స్ బాగున్నాయి కదా మనకు దీంట్లోన. ఇది వచ్చేసి మనకి ఎల్సీడీ డిస్ప్లేనే మనకు. అయినా కూడా ఫీచర్స్ పరంగా వచ్చేసి చాలా బెస్ట్ ఉంది మనకి ఇది మొబైల్. మోటో G54 5G. ఇప్పుడు దీనికి ఆఫర్ గురించి మాట్లాడితే కదా మనకు, దీనికి మనకు బ్యాంక్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీ దగ్గర ఐసిఐసిఐ కార్డు ఉంటే మీకు 1,500 రూపాయల దాకా డిస్కౌంట్ వస్తుంది మనకు. ఐసిఐసిఐ డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ మీరు వాడితే మీకు ఇన్స్టెంట్గా 1,500 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకు వేరియంట్ వచ్చేసి 14,500కే వస్తుంది కదా మీకు. ఒకవేళ మీరు కార్డు వాడితే మీరు 12GB ర్యామ్ 256 తీసుకుంటే అది కూడా మీరు కార్డ్ అప్లై చేస్తే మనకు జస్ట్ 17,500కే వస్తుంది. ఈ బడ్జెట్లో ది బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు మోటో G54 5G. ఓవరాల్గా వచ్చేసి ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ది బెస్ట్ ఉంది కదా మనకు. మీరు ఒకవేళ 19,000 రూపాయలు అన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్ తీసుకోవాలంటే ఈ మొబైల్ తీసుకొచ్చి మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, ఓఎస్ కెమెరా ఉంది, 6000 mAh బ్యాటరీ ఉంది, మనకు డియర్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. అన్ని ఫీచర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా మనకు. ఒక ముక్కలో రివ్యూ చెప్పాలంటే ఇది వచ్చేసి ది బెస్ట్ మొబైల్ మనకి ఈ బడ్జెట్లో. మీరు ఒకవేళ ఈ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే బ్లైండ్గా ఈ మొబైల్ తీసుకుంటే అంత మంచి మొబైల్ ఇది. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.